ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు అంటే ప్రముఖ రచయిత కూడా ఆయన గుర్తింపు సంక్షోభంలో కూరుకుపోయారు. అందుకే గుర్తింపు కోసమే అవసరమైనప్పుడు ఇలాంటి వివాదాస్పదమైన రచనలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ముందుకు పోతుంటారు, అందుకే ఇలాంటి రచనలు చేస్తుంటారని కొంతమంది ఆరోపిస్తున్నారు. వాటికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు ఈ ఆర్య వయసులు చేసిన దాంతో చెప్పులతోడు కొట్టి మంట పెట్టి పిల్లలతోడు దొక్కిచ్చి ఇదంతా వాళ్ళు ఐలయ్యకు గుర్తింపు లేదని తెద్దామని చేసిండ్రా. అంటే ఇప్పుడు అంటున్నారు కదా ఐలయ్య పుణ్యమా అంటూ మేము మిమ్మల్ని మీ దిష్టి బొమ్మలు కాలుస్తూనే, సరే ఐలయ్య పుణ్యమా అంటూనే మేము ఆర్యవేశులంతా ఐకమత్యం అనేది ఒకటి వచ్చిందని కూడా అంటున్నారు. ఇప్పుడు రోజు మనం కులం అంతా ఒక్కటిగా ఉండాలని అనుకున్న వాళ్ళు నా పుణ్యం అంటే ఐకమత్యం వస్తే నన్ను సన్మానం చేయాలన్నా చెప్పులతోడు కొట్టాలన్నా? మీ కల్చర్ ఏంది అంటే మీదే ఉంటుంది. ఒక్కటి కావాలని నువ్వు అనుకుంటావు, అన్ని కులాలు ఒక్కటి కావాలి అని, మీది అయింది. మరి నన్ను చెప్పులతోడు కొట్టుడు ఎందుకు? లేడీస్ తోటి తిట్టించుడు, పిల్లలతోటి నా బొమ్మల మీద నా ఫోటోల మీద యూరిన్ చేయించడు, అదెందుకు? ఎప్పుడైనా ఫోన్ చేసి మీకు బ్లాక్మెయిల్ చేశారు సార్? ఏమన్నా బెదిరింపు? ఓ రోజు ఇప్పుడు చూడండి మేడం, అసలు అన్ఎండింగ్. వీళ్ళు ఎంత పని లేకుండా ఉన్నారు ఈ వీళ్ళ యువకులో వృద్ధులో నాకు తెలియదు, కానీ అసలు గింత ఫోన్ క్యాంపెయిన్ చేస్తారు మానవులు అనేది ఇంతకుముందు తెలియదు. నిరంతరం వస్తూనే ఉంటాయి. అది ఇప్పటికి 20 రోజులు అయింది. అంటే వీళ్ళు ఇంత పని లేకుండా ఎందుకున్నారు? మా ఊళ్ళలో ఉన్న వాళ్ళకి పని ఉంటుంది చాలా. నుంచి వస్తున్నాయి సార్ మీకు ఫోన్లు? ఎక్కడ ఖతార్ నుంచి వస్తాయి, యుఎస్ నుంచి వస్తాయి, కాలిఫోర్నియా నుంచి, ఎత్తగానే బండ బూతులు. అంటే ఈ కల్చర్ ఎట్లా వచ్చింది? బూతులు తిట్టే కల్చర్. నాగలు దూనేటోళ్ళకి లేదు, చేపలు పట్టేటోళ్ళకి లేదు, బట్టలు ఉతికేటోళ్ళకి లేదు, క్షౌరం చేసేటోళ్ళకి లేదు. మేము అహింసావాదులం అంటారు, నరుపుతాము, సంపుతాము, నాలుకలకు వస్తాము. సెప్టెంబర్ 10న కూడా తెల్లవారుజాము మీకు ఒక కాల్ వచ్చి బెదిరింపు కాల్ వచ్చింది అంటున్నారు. అదే సెప్టెంబర్ 10 తెల్లారగట్ల 3:55 నుంచి మొదలైంది. ఇప్పటి వరకు అది అన్నింటింగ్. అరే ఏ కల్చర్ ఉన్నోడైనా ఏ దేశంలో ఇట్లా చేసుకుంటారా? ఇది మీకు వ్యతిరేకత ఉంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, కోర్టుకు పోవచ్చు. నేను రచయితను, మేము మీద కొట్టడానికి వచ్చినాం, తిట్టడానికి కాదు. కానీ ఈ సంస్కృతి ఏంది అనేది నేను ప్రశ్న. ఇది ఒక మానవ విలువలని పరస్పరం ప్రేమించుకునే సంస్కృతి అయితే కాదు. నన్ను మెంటల్గా టార్చర్ చేయాలని అనుకుంటున్నారు అనుకో, అట్లా మెంటల్గా టార్చర్ అవుతుంది అనేది నీకు ఈ పుస్తకాలను ఎందుకు రాస్తానే? ఇంత బలమైన పుస్తకాలు ఎందుకు రాస్తాను? అది తప్పు. వాళ్ళు ఇప్పటికైనా ఇంకా వేరే బిజినెస్ చేసుకోవాలి, పని చేసుకోవాలి. లేకపోతే యువత ఫ్రీగా ఉంటే వాళ్ళే వెజిటేరియన్స్ సైన్యానికి అప్లై చేసుకొని సైన్యంలో పోయి దేశ రక్షణ మంచిగా చేయవచ్చు కదా వీళ్ళకంటే మంచిగా. ఇప్పటివరకు నేను ఒకటి చెప్పిన, మహా రెజిమెంట్ ఉంది, అంబేద్కర్ ఫాదర్ సైనికుడు. జాట్ రెజిమెంట్ ఉంది, అహిర్ రెజిమెంట్, యాదవ్ రెజిమెంట్, గూర్ఖా రెజిమెంట్. కానీ బనియా రెజిమెంట్ లేదు, బ్రాహ్మణ్ రెజిమెంట్ లేదు, ఎప్పుడు లేదు. పెట్టండి ఇప్పుడు. కనుక ఇట్లా కాదు, దేశంలో ఉన్న ప్రజలతో మనం అందరం కలిసి ఉండాలనే యాటిట్యూడ్ వాళ్ళు పెంచుకుంటే, నాకు వాళ్ళతో ఏం శత్రుత్వం అండి? వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.